ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మనం ఉండటం దేవుడు మనకిచ్చిన కృప. దేవుని సన్నిధిలో ఉండటం కంటే గొప్ప విషయం ఇంకొకటి లేదు. There is no greater joy than to be in the presence of the Lord. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. గడిచిన వారము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించాం. ఈ రోజున యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. I have glorified thee on the earth. I have finished the work which thou gavest me to do. ఇక్కడ రెండు భాగాలుగా ఈ యొక్క వచనము ఉంది. ఒకటి, I have glorified thee on the earth. యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రితో అంటూ ఉన్నాడు. ఏమనంటే చదవమా మొదటి భాగం యోహాను సువార్త 17వ అధ్యాయము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఓకే, సో పైకి కిందకి ఉంది. భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని యేసు ప్రభు వారు తండ్రితో చెప్తా ఉన్నారు. మరి ఈ భూమి మీద మనము తండ్రి అయిన దేవుణ్ణి, అదేవిధంగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తున్నామా? యేసు ప్రభు అయితే తన తండ్రిని మహిమపరిచాడు. ఎక్కడ? ఈ భూమి మీద. సో మనము కూడా మన ప్రభువుని, మన తండ్రిని ఈ భూమి మీద మహిమపరచాలి. మరి ఎలా మహిమపరుస్తాం మనం ఆయన్ని? ఎలా మహిమపరుస్తామనంటే ఈ ఎలా మహిమపరచాలో తెలియక క్రైస్తవ సమాజము దేవుణ్ణి మహిమపరచడం, లేదంటే ఆయనకి మహిమ అంటే ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఏమవుతుందంటే వర్షిప్ అని చెప్పేసి వాక్యానికి ముందు ఒక 5-10 నిమిషాలు ఒకళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు మైక్ తీసుకొని. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక పాట ఏదైనా తీసుకొని, స్లో సాంగ్ ఏదైనా తీసుకొని ఆ పాటలో ఒక పదాన్ని పదే 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 చెప్తా ఉంటారు, పలుకుతా ఉంటారు. పలుకుతూ గ్లోరీ 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 గ్లోరీ, మహిమ 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 అంటా ఉంటారు. మీరు గమనించారా? అంటే అది దేవునికి మహిమ అని అనుకుంటున్నారు వాళ్ళు. దయచేసి గమనించండి. ఆ పని చేయడానికి అక్కడ దేవదూతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం మనమన్నా కాసేపు 10 నిమిషాలు మనందరం ఆరాధన చేసుకుందాం, వర్షిప్ చేసుకుందాం అని అందరు లేచి నుంచోండి అని చెప్పేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక పాడిందే పాడటం, చెప్పిందే చెప్పటం, రిపీట్ చేయటం. ఒక పదాన్ని పట్టుకొని దాన్నే చెప్తా ఉంటారు. అందరు చెప్తా ఉంటారు, గ్లోరీ గ్లోరీ అంటుంటారు, ఏదేదో చెప్తా ఉంటారు. అది కాదు దేవునికి మనం ఇచ్చే దేవుని మనం మహిమపరచడం అంటే అది కాదు. ఒక 4 గోడల మధ్యలో మనం కూర్చొని మహిమ 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 పాట ఉంది కదా, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. ఇదే ఈ 2 లైన్సే. ఈ 2 లైన్స్ పాడతానే ఉంటారు ఒక 10 నిమిషాలు. ఇక దాంట్లో కొంతమంది ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ మ్యూజిక్ పెంచేస్తారు కదా, దాంట్లో కొంతమంది ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక కొత్త కొత్త మాటలు, ఎవరికి అర్థం కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇక కొంతమంది చప్పట్లు కొడతా ఎగురుతూ ఉంటారు. సో దయచేసి గమనించండి, ఇలాంటి పనులు యేసు ప్రభు చేయలా, ఇలాంటి పనులు శిష్యులు చెయ్యలా. మనము పోలి జీవించాల్సింది యేసు ప్రభుని, ఆయన్ని పోలి జీవించిన శిష్యులు అపోస్తుల్ని. అంతేగాని వాళ్ళెవరో చేస్తున్నారని వాళ్ళని చూసి మనం అంటించుకోవటం కాదు. దీన్ని ఏమంటారంటే ఇక ఎందుకులేండి, వదిలేండి. సో అదొక ఫ్యాషను, లేదంటే అదే ఆరాధన, అదే దేవునికి మహిమ తీసుకొస్తుంది అన్నట్టుగా ఒక క్రియేషన్ జరిగిపోయింది క్రైస్తవ సమాజంలో. నేను రకరకాల సంఘాల దగ్గరికి వెళ్తా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి అనేక ప్రదేశాలకు వెళ్తున్నాను. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.
ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి. మనం కొద్దిసేపు దేవుణ్ణి మహింపరుద్దాం, ఇదే కదని చెప్పేది అక్కడ, అంతేనా? మనం కొద్దిసేపు దేవుణ్ణి మహింపరుద్దాం, అందరు లేచి నిలబడితే ఒక 10 నిమిషాలు మనం దేవుణ్ణి మహింపరుద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం అని ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. దాన్ని అందరూ ఫాలో చేస్తున్నారు. అయితే నేను మరి చెప్పినట్టుగా వాక్యంలో యేసు ప్రభువు అలా చేయలేదు, ఆయన శిష్యులు అలాగా చేయలేదు, అపోజిట్ అయిన పౌలు గారు అలాగా చేయలేదు. అయితే మనకి మాదిరి మన యేసు ప్రభువే. ఆయన తండ్రిని ఎలా మహింపరిచాడో చెప్తున్నాడు. ఏమని, ఎలా మహింపరిచాడంట? ఐ హావ్ ఫినిష్డ్ ద వర్క్ విచ్ థూ హావ్ గివెన్ మీ. నువ్వు నాకు ఇచ్చావే పని, ఆ పనిని నేను ముగించి నిన్ను మహింపరిచానన్నాడు. హల్లెలూయా. అంటే మనము యేసు ప్రభువుని మహింపరచాలన్నా, మన తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచాలన్నా మనం ఏం చేయాలి? 4 గోడల మధ్యలో మైకులు వేసుకొని, స్పీకర్లు వేసుకొని, మహిమ మహిమ నా యేసుకే మహిమ మహి, ఇదే 10 నిమిషాలు. నాకెంత ఇరిటేషన్ వస్తుందో. అసలు మిగిలిన వాళ్ళైతే ఊగిపోతా ఉంటారు, ఒకరు చెప్పలు కొట్టేస్తూ ఉంటారు. ఏంది బాబు దానివల్ల దేవునికి మహిమ వచ్చేది? మహిమ దేవునికి ఎలా కలుగుద్దంటే, ఆయన నీకు ఇచ్చిన పని నువ్వు ముగించినప్పుడు. యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యా నీవు నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను, నేను ఈ లోకములో, ఈ భూమి మీద నిన్ను మహింపరిచాను. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుణ్ణి ఎలా మహింపరచాలో క్రైస్తవులకి తెలియదు. రెండవది, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనే తెలియదు. మనకేం పని ఇచ్చాడో తెలిస్తే, దాన్ని ముగిస్తే అప్పుడు ఆయన్ని మనం ఈ భూమి మీద మహింపరిచినట్టు. క్రైస్తవులకి వాళ్ళకి దేవుడు ఏ పని అప్పగించాడో వాళ్ళకి తెలియదు. ఒకసారి ఒక ఉదాహరణ తీసుకుందాం. కామన్, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి. అతనికి ఎవరన్నా పని ఇవ్వాలంటే అతను ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని అడగాలి, లేదంటే అతని గురించి తెలుసుకున్న వాళ్ళు అతని దగ్గరికి వచ్చి పని చేయమని చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అతను పని చేయాలంటే. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, ఇంత ఇస్తాను నీకు, ఇంత ఇస్తానని. సో అతను ఆ పని ముగించిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన జీతాన్ని అతను ఎవరైతే పనిలో పెట్టుకున్నాడో ఆయన ఇస్తాడు. ఇది జనరల్ గా ఎక్కడైనా జరిగేటువంటి పరిస్థితి. అంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని చూసి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ టాలెంట్ని చూసి అతనికి ఆ పనిని ఇస్తారు. అవునా కదా? ఇప్పుడు నాకు మేస్త్రి పని రాదనుకోండి, నాకు ఎవరైనా మేస్త్రి పని ఇస్తారా? ఎవరు. అలాగే ఎలక్ట్రికల్ పని వచ్చిన వాడికి ఆ పని ఇస్తారు. అంటే ఆ యొక్క టాలెంట్ వాళ్ళలో ఉందా లేదా, ఆ పని చేసే ఏమంటారు, దాన్ని ఏమంటారంటే ఆ ప్రొఫెషనల్ అతను కాదా అని తెలుసుకొని అతనికి పని ఇస్తారు. కానీ ఇక్కడ మన ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి, నూతన నిబంధనలో వచ్చేటప్పటికి, యేసు ప్రభు వారు మనలో ఆ టాలెంట్ ఉందా లేదా, మనకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా అని ఆయన చూడట్లేదు ఇక్కడ. హల్లెలూయా. మనము పని చేయడానికి ఇష్టపడితే, ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడితే, మనం ఒప్పుకుంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు పని అప్పగించడానికి. హల్లెలూయా. నువ్వు ఏ కంపెనీలోకైనా పనిలోకి వెళ్ళాలంటే ఆ యజమానుడు ఒప్పుకుంటేనే కదా నువ్వు పనిలోకి వెళ్ళేది. నీ దగ్గర టాలెంట్ ఉన్నంత మాత్రాన నీకు ఆ కంపెనీ వాడు ఉద్యోగం ఇవ్వడు. అయితే ఇక్కడ ఎంత ఆపోజిట్ చూడండి. లోకం ఎలాగా ఒక పని ఇస్తుందో దేవుడు ఎలాగిస్తున్నాడు. నీకు టాలెంట్ అవసరంలా, నీ దగ్గర ఏమి ఉండాల్సిన అవసరంలా, నువ్వెందులో ప్రావీణ్యం పొందిన వాడివి కానవసరంలా, నేను దేవుని కొరకు జీవించాలి అనే ఆశ నీలో ఉంటే ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. There is a difference between the worldly system of doing work and the heavenly system of doing Father's work. ఎంత గొప్ప ధన్యతో ఆలోచించండి. మరి ఎంతో కాలంగా మేము వెయిట్ చేస్తున్నాం డానీ కొరకు. డానీ దేవుని కృపలో మరి ఆ గ్రూప్ 1 మెయిన్స్ కూడా బాగా రాశాడు. దేవుని కృపలో రిజల్ట్స్ ఇంకొక వారం రోజుల్లో రాబోతున్నాయి. ఎప్పుడు వస్తుందా, దేనికోసం, ఎప్పుడు ఆ పని అతనికి ఇస్తారా అని.
అంతేగా, పనేగా ఇచ్చేది ఆయనకి. ఒక అడ్డం మీద కూలీ కూడా పొద్దున్నే నుంచుంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. దేనికోసం చూస్తుంటాడు? ఎవరు వచ్చి నాకు ఎప్పుడు పనిస్తారా. ఒక అన్ఎంప్లాయిడ్, ఒక ఉద్యోగం లేని యవనస్తురాలు ఎదురు చూస్తూ ఉంటది. అన్నిటి అప్లై చేసి ఎప్పుడు నన్ను పిలుస్తారు, ఆఫర్ లెటర్ ఎప్పుడో చూద్దా. అయితే క్రైస్తవులారా, మీరు గమనించాల్సింది, మీరు ఈ భూమి మీద ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచడానికి మీరు చేయాల్సిన పని మీకెప్పుడో ఆఫర్ చేయబడింది. ఆ పని మీకెప్పుడో ఆఫర్ చేయబడింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. 2020 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ ఇప్పటికీ ఓపెన్ గా తీసుకుంటానికి రెడీగా ఉన్నాడు ప్రభు. మనం అప్లై చేయట్లా. మనకిష్టం లేదా పని, మనకి ఆ పని ఇష్టంలా, మనకి వేరే పనులు ఇష్టం. కానీ ఆ పని చేస్తేనే ఈ భూమి మీద దేవుణ్ణి మనం మహింపరిచిన వారం అవుతాం. ఆ పని చేస్తేనే ఈ భూమి మీద మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మహింపరిచిన వారం అవుతాం. ఆ పని చేసి ముగించినప్పుడే మనం మహింపరిచిన వారం అవుతాం. అంతే తప్ప, మరలా చెప్తా ఉన్నాను, ఈ ట్రాన్స్ లోకి వెళ్ళేటువంటి ఆ కొద్దిసేపు మ్యూజిక్ తో గోల చేసేటువంటిది దేవునికి మహిమ కాదు. అదే కాదు, ఇంకేది కూడా దేవునికి మహిమ కాదు. ఆయన నీకిచ్చిన పనిని నువ్వు చేస్తేనే దేవుణ్ణి ఈ భూమి మీద నువ్వు మహింపరిచినట్లు. మరి దీనికి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఒబే హిమ్. ఆయన ఏం చెప్పాడో ముందు మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ అవర్ డ్యూటీ. ఒక పని ఒక అతనికి అప్పచెప్పినప్పుడు పనివానికి ఆయన చెప్తాడా లేదా? ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఎలక్ట్రీషియన్ ని ఇంటికి పిలిచి ఏం చెప్తాడు? ఎక్కడెక్కడ ఏ పని చేయాలో చెప్తాడు కదా. అలాగే ప్రభువు కూడా నీతో చెప్తాడు. ఎప్పుడు? నువ్వు ముందు ఆ పని చేయడానికి ఇష్టపడి నీ యొక్క రెజ్యూమ్ అంటారు కదా, అంటే నీ యొక్క ఏమంటారు, బయోడేటా అంటారు, రెజ్యూమ్ అంటారు, దాన్ని అనగా నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, నీ జీవితం ఏదైతే ఆయన వెలపెట్టుకున్నాడో అది నీది కాదని గ్రహించి, ఈ జీవితం ఆయనదని తెలుసుకొని నేను ఆయన కోసం కదా జీవించాలనేటువంటి అండర్స్టాండింగ్కి వచ్చి, ప్రభువా చెప్పు ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు. హల్లెలూయా. అది మనం చేస్తామా అంటే మనం ఎన్నటికీ చెయ్యం కదా. ఎందుకంటే మనకి ఇక్కడున్న పనులతోనే, ఈ లోక సంబంధమైన పనులతోనే మనం చాలా బిజీ. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, క్రైస్తవుల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ప్రభువుని మహింపరుస్తున్నారు. క్రైస్తవుల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ప్రభువు చేయమన్న పనులు చేసి ముగించి ఆయన్ని మహింపరుస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆయన మహింపరుస్తున్నాం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు నిజంగా ఆయన్ని మహిమ పరచడం లేదు. ఎందుకనంటే అసలు ఏం పని చేయాలో కూడా క్రైస్తవులకి తెలియదు. అందరికీ కామన్ గా ఇచ్చినటువంటి పని ఏంటంటే సువార్త ప్రకటించడం. అది కాకుండా వివిధ భాగాలుగా, శరీర భాగాలుగా సార్వత్రిక సంఘములో ఉన్న మనకు ఆయన వివిధ కార్యక్రమాలు చేయటానికి ఆయన ఏర్పాటు చేసి, ఈ భాగము మీరు ఇది చేయాలని ఆయన సిద్ధపరిచాడు. అది తెలుసుకుంటేనే కదా నువ్వు చేస్తావు. తెలుసుకున్నంత కాలం నువ్వు చేయలేవు. ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఒకసారి చూడండి, లూకా సువార్త 2nd chapter, లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం, 49th verse. యేసు ప్రభు వారు మరి అక్కడ యెరూషలేములో ఆయన తప్పిపోయాడు. వీళ్ళు యేసు ప్రభు వీళ్ళతోనే వచ్చాడులే అనుకొని తిరుగు ప్రయాణం వెళ్ళిపోయారు చాలా దూరం. అందరిని కనుక్కుంటే యేసు ప్రభు రాలేదని తెలిసింది. మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి చూస్తే ఈయన సమాజ మందిరంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గురించి ఆయన చర్చిస్తా ఉన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి మేరీ అండ్ యోసేపు ఆయనతో ఏమన్నారో చూడండి.
అన్న ఆయనతో ఏమన్నారంటే 48వ వచనం, అండ్ వెన్ దే saw him they were amazed, and his mother said unto him, son, why hast thou dealt with this? Behold, thy father and I have sought thee sorrowing. చదవమ్మా. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేస్తివి? ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేసావు? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు. ఇవి మాట్లాడుతుండి తండ్రి అనేటువంటి యోసేపును గురించి, నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుతున్నావయ్యా, నువ్వు ఎలా చేసావంటే యేసు ప్రభు వారి సమాధానం చూడండి. అండ్ హి సెడ్ unto them, how is it that ye sought me? Is it not that I must be about my father's business? ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? మీరు ఎందుకు నన్ను ఎదుగుతున్నారు? అసలు నేను నా తండ్రి పనుల మీద అండర్లైన్ చేసుకోండమ్మా, పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని ఆపేయండి అమ్మా, ఆపేసేయండి. అట్లా అండి అది మైక్ ప్రాబ్లమే. మీరు ఎరుగురా అని వారితో దేంట్లో ఉండాలంట ఆయన బిజీగా? ఎందులో ఉన్నాడంటండి? తండ్రి. అప్పుడు ప్రభు వారి వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలు. పైన రాసి ఉంటుంది, మీరు చదివితే పైన వచనాల్లోకి వెళ్తే ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకే ఆయనకున్నటువంటి ఆత్మీయ పరిపక్వత ఎలా ఉందంటే, దేవుడైనటువంటి తండ్రి పనులు ఏంటో ఆయనకు ఆల్రెడీ తెలుసు. మరి ఇప్పుడు నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? వాట్ ఈస్ యువర్ ఏజ్? నా వయసు ఎంత? మన వయసు ఎంత? మరి మనకు తెలుసా తండ్రి పనులు ఏంటో? ప్రభుకి స్పష్టంగా తెలుసు. ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల సమయంలో ఆయన అంటున్నాడు, మళ్ళీ చదువు మా వచనాన్ని మాస్టర్ గారు, మళ్ళీ చదవండి. ఆయన మీరు ఎందుకు, అది కదా తర్వాత వచ్చిన, అందుకే జాగ్రత్తగా గమనించండి, వినండి ఇక్కడ. అయితే అది కదమ్మా, ఐ మస్ట్ బి అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్ అనేది చదవండి అమ్మా. నేను ఎవరైనా చదవచ్చు, పర్లేదండి, చదవండి. నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని, అది ఆ పాయింట్ కావాలి మనకు. అక్కడ ఏం చెప్పాడు? తండ్రి నేను ఈ భూమి మీద నిన్ను మహింపరిచితిని, నీవు నాకు ఇచ్చిన పనులన్నింటినీ కూడా నేను ముగించాను అని అక్కడ చెప్పాడు కదా. ఆ పనులు ఆయనకి ముందే తెలుసు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఓన్లీ హీ నోస్. మరి మన వయసు ఎంత? మనకి ఎంతవరకు దేవుడు మనకు అప్పగించిన పనులు మనకి తెలుసు? యేసుప్రభువు వారు ఎలా తెలుసుకున్నారు ఆయన ఏమేం చేయాలో? పుట్టుకతోనే ఆయనకేమి దైవ జ్ఞానం వచ్చి ఏం తెలియదు. ఆయన దేవుని వాక్యముతో, ప్రార్థనలో తండ్రితో ఏకమై ఉండటం ద్వారా, సహవాసం చేయటం ద్వారా ఆయన తెలుసుకున్నాడు. వాక్యములో ఆ పైన వచనాల్లో మనం చూస్తే, బాలుడు దేవుని జ్ఞానమందును ఎదుగుతూ వచ్చాను అని రాసి ఉంటుంది. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అర్థము చేసుకొని అనుసరించకపోతే మనము ఆయన పనులు చేసిన వారము కానే కాదు. వాక్యములో ఉంటది నువ్వేం చేయాలో, నేనేం చేయాలో. వాక్యములో ఉంటది ఏ విధంగా జీవించాలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును అని. బహుగా ఫలించడం అంటే ఏంటి? అనేక ఆత్మలను తండ్రి కొరకు సంపాదించడమే. ఫలము అంటే ఆత్మ ఫలము వేరు, బహుగా ఫలించుట అంటే ఆత్మ ఫలాన్ని ఫలించటం అనే కాదు. కానీ ఒక చెట్టు ఇంకొక కాయని ప్రొడ్యూస్ చేసిందంటే అది ఇంకొక కొత్త చెట్టును చేసినట్టే. ఎందుకంటే ఆ కాయలోని గింజలేస్తే మళ్ళీ చెట్లు వస్తాయి. ఆ విధంగా మనము ప్రభువు కొరకు జీవిస్తూ ప్రభువు మనల్ని చేయమని చెప్పిన పనుల్ని తెలుసుకున్న వారమైతే
ఖచ్చితంగా మనము కూడా యేసు ప్రభు వలె ఈ లోకములో ప్రభువుని మహింపరచగలుగుతాం. హల్లెలూయా. సో జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు వారికి చిన్ననాటినే తన తండ్రి పనులు ఏం చేయాలో తనకి బాగా తెలుసు. మనకి ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా మనం ప్రభు పనులేంటో తెలియని అజ్ఞాన దశలోనే ఉన్నామనేది సత్యం. ఆ వయసులోనే ఆయన అంటున్నాడు, మీకు తెలీదా, నేను నా తండ్రి పనుల మీద బిజీగా ఉంటాను, అవి చేయాలి కదా నేను. మరి ఎంతవరకు మనం ఆ పనులు ఎరిగిన వారిగా ఉన్నాం? ఏంటి ఆ పనులు కూడా చూద్దాం ఒకసారి మనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5th chapter from 16th words. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, and therefore did the Jews persecute Jesus and sought to slay him because he had done these things on the Sabbath day. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. అది మరి విశ్రాంతి దినము రోజున ఆయన పనిని చేశాడు. విశ్రాంతి దినం అనేది అప్పుడు ధర్మశాస్త్రము మనుగడలో ఉంది కాబట్టి ఆ రోజున ఎవరు ఎటువంటి పని చేయకూడదు అనేటువంటి ఆచారం. దాన్ని మీరి ఆయన ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిస్తే వీళ్ళందరూ కూడా ఆయన్ని చంపాలని చూశారు, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, బట్ జీసస్ ఆన్సర్డ్ దెమ్, మై ఫాదర్ వర్కeth hitherto and I work. చదవమ్మా 16-17. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించురి. అయితే యేసు, జాగ్రత్త గమనించండి, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని. సో ఇది వరకు పని చేయుచున్నాడు అనే పదానికి అర్థం మరి తెలుగులో ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే నా తండ్రి పని చేయుచున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన పని చేయుట ఎన్నటికీ ఆపడు. NIVలో మీ ట్రాన్స్లేషన్ చూస్తే అక్కడ ఏముంటుందంటే, మై ఫాదర్ నెవర్ స్టాప్స్ వర్కింగ్, సో వై షుడ్ ఐ అని ఉంటుంది ఆ ట్రాన్స్లేషన్లో. నా తండ్రి పని చేయటం ఎప్పటికీ ఆపడు, ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు ఆయన, నేనెందుకు చేయకుండా ఆపాలి అని అంటాడు అక్కడ ప్రభు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పని చేయటానికి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలని లేదంటే పద్ధతుల్ని మనము బ్రేక్ చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారైతే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాన్ని ఆయన అక్కడ బ్రేక్ చేశాడు. ఎందుకని? తండ్రి చెప్పిన పని చేయటం కోసం. సో ప్రభు చెప్పిన పని మనం చేయటం కోసం మనము కూడా ఆచారబద్ధమైన చాలా వాటిని మనం ఏం చేయాల్సి వస్తుందండి? బ్రేక్ చేయాల్సి వస్తుంది. రేపు వస్తుందిగా కొన్ని రోజులు అయితే యాష్ వెస్డే, వెడ్నెస్డే, ఇక ఆ తర్వాత లెంట్ డేస్, ఇవన్నీ మొదలవుతాయి మన వాళ్ళందరికీ. ఇక ఇవి చేస్తానే ఉంటారు. దేవుని కృపలో మనం అట్లాంటి బ్రేక్ చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలగాలంటే బైబిల్లో లేని చేయటం కాదు, బైబిల్లో ఆయన ఏమి చేయమని చెప్పాడో, ఆయన ఏమి చేశాడో అవి చేయటం. వాటి వల్ల ఈ భూమి మీద మనం ప్రభువుని మహింపరుస్తాం తప్ప ఆయన చెప్పనివి, బైబిల్లో లేనివి చేయటం ద్వారా కానే కాదు. We cannot glorify God with our own self-made traditional works. We can only glorify God through the works what He has ordained us to do, or what He has ordered us to do, or commanded us to do. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే, therefore the Jews sought the more to kill him, because he not only had broken the Sabbath, but said also that God was his father, making himself equal with God. Then answered Jesus and said unto them, verily, verily, I say unto you, the Son can do nothing of himself, but what he seeth the Father do.
For what things soever he doeth, these also doeth the Son likewise. For the Father loveth the చదవమ్మా 18 చదువు. ఆ, 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 ఆ. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువు వలె మనము కూడా దేవుని పనులు చేయాలని ఈ లోకములో నిర్ణయించుకొని జీవిస్తే మనల్ని కూడా చంపాలని చూస్తారు. జాగ్రత్త గమనించండి. ఎవడైనా సేవకుడు అవనివ్వండి, కామన్ బిలీవర్ అవనివ్వండి, నాకు ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, నేను హాయిగా నేను ఉన్నానని అనుకుంటున్నాడు అనుకోండి, అలా జీవిస్తున్నాడు అనుకోండి, వాడు లేదా అతను దేవుడు చెప్పిన పనులు చేయట్లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన పనులు చేసే ప్రతి ఒక్కరి జీవితంలో బెదిరింపులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, హింస ఉంటది, అవసరమైతే ప్రభు చిత్తమైతే ప్రభు కొరకు మరణించేటువంటి ధన్యత కూడా ఉంటది. హల్లెలూయా. యేసు ప్రభుని ఎందుకు చంపాలని చూస్తున్నారు అక్కడ? ఆయన తండ్రి చెప్పిన పనుల్ని చేస్తున్నాడు. ఈ రోజున నువ్వు నేను కంఫర్టబుల్ గా లైఫ్ లీడ్ చేస్తే అది క్రైస్తవ జీవితం కానే కాదు. గుర్తుపెట్టుకో. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఆ తర్వాత 20వ వచనం మనం చూస్తే, అదే వచనం చదవమ్మా, 19 చదువు. కాబట్టి యేసు ప్రభు వారికి ఏం చెప్తున్నాడు చూడండి, ఆ చదవమ్మా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, జాగ్రత్త గమనించండి, అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. సో ఆయన వేటిని చేయనో, జాగ్రత్త గమనించండి. మనందరికి కూడా ఇది బాగా తెలుసు కదా. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ తండ్రి ఏం చేస్తే అదే వీళ్ళు కూడా చేస్తారు. దేవుని కృపలో నేను ప్రభువుని రక్షకునిగా అనగా ఈ యొక్క నూతన జన్మ అనేది ఏదైతే ఉందో, నిజముగా ప్రభువుని తెలుసుకోవటం అనేది, అది జరగక ముందు ఒక 15 సంవత్సరాల క్రితం నన్ను చూసే నా కుమారుడు అన్నీ చేసేవాడు. చిరంజీవి లాగా డ్రెస్ వేసుకోవటం, చిరంజీవి లాగా డాన్స్ వేయటం, ఆయన ఏం చేసేవాడిని వాడు కూడా చేసేవాడు, వాడితో కూడా చేయించేవాడు. కానీ తర్వాత ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అదే చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు, సహోదరుడు అనలేకపోతున్నా అతన్ని. ఎందుకనంటే మరి ప్రభు వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ మనకి సహోదరులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు మరి చక్కగా అన్ని చేస్తూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, ఇంట్లో కూర్చొని, భార్య ఆమ్లెట్లు వేస్తూ ఉంటుంది, క్రిస్టియనే. వాళ్ళ కొడుకు కూడా, అతను కూడా డానీ ఏజే, నా కొడుకు ఏజే. వాళ్ళ కొడుకు పైన డాబాలో ఫ్రెండ్స్తో మందు తాగుతుంటాడు. ఏం చూసి నేర్చుకుంటారు పిల్లలు? తండ్రి ఏం చేస్తే అదే నేర్చుకుంటారు, అది తప్ప వేరే ఏం చేయరు వాళ్ళు. కానీ ఐరనీ ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రతి తండ్రి కోరుకుంటాడు తన కొడుకు మంచోడు అవ్వాలి, బాగుండాలి. ఈడేమో తాగుతా ఇవన్నీ చేస్తా, కొడుకు మంచోడు ఉండాలంటే ఎట్టుంటాడు? ఉండడు కదా, నిన్ను చూసే నేర్చుకుంటాడు కదా. సో యేసు ప్రభువు అదే చెప్తున్నాడు, నేను నా తండ్రి దగ్గర ఏదైతే చూశానో నేర్చుకున్నానో అదే నేను చేస్తున్నాను, అది తప్ప ఇంకేమి నేను చేయట్లేదు. సో ఒకసారి ఆలోచించండి, తండ్రి ఏం చేశాడు, ఏం నేర్చుకున్నాడు ప్రభు తండ్రి దగ్గర? ప్రేమించుతూ నేర్చుకున్నాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు యేసు ప్రభు? ప్రేమించడం. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు? అందరికీ సహాయం చేయటం. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు? ఆయన అందరినీ క్షమించటం కూడా. హల్లెలూయా. తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు? త్యాగము చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వచనం మనం చూసినట్లయితే 20వ వచనం, ఫర్ ద ఫాదర్ లవెడ్ ద సన్ అండ్ షూయెత్ హిమ్ ఆల్ థింగ్స్ దట్ హిమ్సెల్ఫ్ డూయెత్ అండ్ హీ విల్ షూ హిమ్ గ్రేటర్ వర్క్స్ దాన్ దిస్ దట్ ye may marvel. For as the Father raiseth up the dead and quickeneth them, even so the Son quickeneth whom he will. చదవమ్మా. తండ్రి
తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు సో తండ్రి చూపిస్తున్నాడంట ఆయనకు అన్ని, ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని చూపిస్తున్నాడంట. అవి చూసి యేసు ప్రభు చేస్తున్నాడంట. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు మీరేదో ఈ యొక్క అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిస్తే దీనికే మీరింత హడావుడి చేస్తున్నారే, ఇది కాదు, ఇంకా దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు, మీ అందరూ చూడబోతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఎలాంటివంట? చదవమ్మా. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించనో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఇది కేవలము శారీరక మరణము నుంచి బ్రతికించడం కాదండి, ఆత్మీయ మరణము నుంచి జీవములోనికి నడిపించడం. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక మంది మరణించిన వారిని ఆయన బ్రతికించాడు. అదే విధంగా నేను కూడా చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఇది శారీరక మరణం నుంచి మామూలు ప్రాణాన్ని తీసుకురావడం కాదు, కానీ ఆత్మీయంగా నశించిపోయేటటువంటి మనుషుల్ని లేదంటే ఆత్మల్ని జీవంలోనికి, నిత్య జీవంలోనికి తీసుకురావటం. అటువంటి అద్భుత కార్యాలు కూడా మీరు చూడబోతున్నారు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. సో బేసిక్ గా ఇక్కడ మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ యొక్క పనులన్నీ కూడా, యేసు ప్రభు చేసిన పనులన్నీ కూడా తండ్రి చేయమన్నవి. రెండవది, తండ్రి చేస్తుండగా ఈయన చూసి నేర్చుకున్నవి. హల్లెలూయా. అండ్ ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. జాన్ గాస్పెల్ 9th chapter 4th words. I must work the works of him that sent me while it is day, the night cometh when no man can work. చదవమ్మా. అమ్మా అది కాదమ్మా, 9:4 అమ్మా. చదవండి అమ్మా, ఎవరైనా పర్లేదు, చదవచ్చు. సరిగా వింటున్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు, శ్రద్ధగా వింటున్న వాళ్ళు. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, అంటే నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏ పనుల కోసం అయితే పంపించావు ఆ పనులే నేను చేయాలంటాడు. అందుకే ఐ మస్ట్, తెలుగులో ట్రాన్స్లేషన్ మారిపోయింది, మనము అని వచ్చింది కదా. ఇంగ్లీష్లో ఐ మస్ట్ వర్క్, నేను, ఐ మస్ట్ అంటే నేను ఖచ్చితంగా, వర్క్ ద వర్క్స్ ఆఫ్ హిమ్ దట్ సెంట్ మీ, నేను ఖచ్చితంగా నన్ను పంపిన వాని పనులే నేను చేయాలి అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు నేను ఆ యొక్క స్థితిలో ఉన్నామా లేదా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టుకతోనే ఆయన తండ్రి ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో ఆయన జన్మించాడు. అవునా కదా? ఏమండి, యేసు ప్రభు మళ్ళా పుట్టాడా? కాదు కదా. ఆయన ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ వలనే పుట్టాడు. కాబట్టి ఆయన పుట్టుక నుంచే ఆయన తండ్రి పనిని ఎరిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం ఎప్పుడు పుట్టాం? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించామో, ఎప్పుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించబడ్డాడో దాన్ని మనం బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, పునర్జన్మ కదా. అది ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి మనము కూడా తండ్రి యొక్క పనులు తెలిసిన వారమై ఉండాలి. సో ఇంతకుముందు అడిగాను, ఆయన 12 సంవత్సరాల వయసు అప్పుడే ఆయన ఫుల్ అండర్స్టాండింగ్ వచ్చేసాడు. బికాస్ హీఈస్ బోర్న్ ఆఫ్ హోలీ స్పిరిట్. మరి మనం ఎప్పుడు? నేను 15 సంవత్సరాల క్రితం నేను పరిశుద్ధాత్మ దేవునిలో మరలా పునర్జన్మను పొందుకున్నాను. సో 15 సంవత్సరాల క్రితము నేను పునర్జన్మను పొందుకున్న తర్వాత దేవుడు ప్రభువు ద్వారా చేయించిన కార్యాలేంటో తెలుసుకోవటం మొదలుపెట్టాను. యేసు ప్రభు చేసిన కార్యాలేంటో తెలుసుకోవటం మొదలుపెట్టాను. బైబిల్ చదవటం మొదలుపెట్టాను. అవే నేను కూడా చేయాలని చెప్పి వాటిని అనుసరించి నేను జీవించడం మొదలుపెట్టాను. తద్వారా ఈ రోజున దేవుని కృపలో ఆయన పనులనే చేస్తూ ముందుకి వెళ్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడైన తండ్రికి మనము మహిమను తీసుకురావాలంటే ఆయన మనకిచ్చిన పనుల్ని మనము చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడే దేవునికి మహిమ.
యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. జాన్ గాస్పెల్ 6th chapter 38th verse. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టములను నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. ఫర్ ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డూ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ హిమ్ దట్ సెంట్ మీ. సో పరిశుద్ధాత్ముని ద్వారా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు జీవించిన జీవిత విధానం ఏంటంటే, నా కోసము కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను. అది ఆయన కమిట్మెంట్. మరి యేసుక్రీస్తు ప్రభువు వలె పరిశుద్ధాత్మను మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము కూడా ఎలా జీవించాలి? ఎలా జీవించాలి చెప్పండి? ఎలా జీవించాలి? ప్రభు ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే నేను జీవిస్తాను, నా సొంత ఇష్టం కాదన్నాడు కదా. మనం ఎలా జీవించాలి మరి? మనల్ని పంపిన, ఒకసారి చదవండి యోహాను సువార్త. చదివితే మనకు అర్థమవుద్ది. మనల్ని ఎవరు పంపించలేదుగా అనుకుంటాం మనం. యేసుప్రభుని అంటే తండ్రి పంపించాడు, కానీ మనల్ని ఎవరు పంపించారు అనుకుంటున్నాం కదా. చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. జాన్ గాస్పెల్ 20th chapter 21st verse. Then said Jesus unto them again, Peace be unto you. As my Father hath sent me, even so send I you. చదవమ్మా. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని. సో అంటే ఇక్కడ ఏంటి పాయింట్? ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఆ పొందుకున్న మనందరము కూడా తండ్రి చేత యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే పంపబడ్డారో, మనము కూడా ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభు చేత ఎన్నుకోబడి ఆయన చేత ఈ లోకములోనికి పంపబడ్డవారము. యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ జీవితము, యేసు ప్రభు నమ్మక ముందు నీ జీవితం ఒకేలాగా ఉంటే నువ్వు అసలు క్రైస్తవుడివి కానే కాదు. నువ్వు చేసే పనులు మారిపోవాలి, నీ మాటల తీరు మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, నీ జీవిత విధానం మారిపోవాలి. అవి మారినంత కాలం నువ్వు క్రైస్తవుడు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని తండ్రి ఎందుకోసం అయితే పంపించాడో, ఎలాగైతే పంపించాడో, అదే విధంగా యేసు ప్రభు వారు కూడా మనులను అందుకోసమే అలాగే పంపించాడు. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము, Matthew Gospel 10th chapter 7 and 8 verses. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. And as they go, preach, saying the kingdom of heaven is at hand. Heal the sick, cleanse the lepers, raise the dead, cast out the devils. Freely ye have received, freely give. ఏం చేయమని పంపించాడండి దేవుడు? ఏం చేయాలంటే మనం చెప్పండి, ఏం చేయాలా? మరి చేస్తున్నావా ఈ పని? మన జీవితంలో ఈ పని మనం చేస్తున్నావా? పరలోక రాజ్యం సమీపించినది, దేవుడు రాబోతున్నాడు, తీర్పు దినం ఒకటి రాబోతుంది. యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు, నిత్య నరకాగ్ని తప్పించుకుంటావు, లేకపోతే నరకానికి పోతావు అనేటువంటి ప్రకటన మనం చేస్తున్నామా? ఇందుకు దేవుడు మనల్ని రక్షించింది, ఇందుకు దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చింది, ఇందుకు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చింది. ఇవేవి చేయకుండా ఇందాక నేను చెప్పినట్టు 4 గోడల మధ్యలో రూమ్ లో కూర్చొని మంచి మ్యూజిక్ సిస్టమ్స్, ఒక 4-5 గిటార్లు, డ్రమ్స్, గిమ్స్ పెట్టుకొని మహిమా మహిమా నా యేసుకే మహిమ అంటే అయిపోద్దా? వస్తుందా మహిమ దేవునికి? రాదు. దట్ ఈస్ నాట్ ద వే. దర్ ఇస్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ద లార్డ్స్ వే. యేసు ప్రభు వారు ఎలాగైతే తన తండ్రిని ఈ భూమి మీద మహింపరిచాడో అది తప్ప వేరే మార్గం ఏమైనా ఉంటుందా? లేదు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పనులన్నీ నేను నెరవేర్చాను, ముగించాను,
తద్వారా నేను ఈ భూమి మీద నిన్ను మహింపరచానన్నాడు. సో దేవుణ్ణి మహింపరచాలంటే ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. రోగులను స్వస్థపరచుడి. ఎంతమంది రోగులను స్వస్థపరిచావు నువ్వు? ఎంతమంది రోగులను స్వస్థపరిచావు నువ్వు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టట్లా, అసలు రోగుల కొరకు ప్రార్థించడం నువ్వు మొదలు పెట్టట్లా. అది నా పని కాదనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేయాలా. నిన్ను ఊరికే పంపించలే దేవుడి లోకంలోనికి. నేను నీకు ఊరికే రక్షణ నువ్వులా ఈ లోకంలో. నీకు పరిశుద్ధాత్మని ఇచ్చింది నువ్వేదో గోల గంతులేసి చేయటానికి కాదు, సువార్త ప్రకటించడానికి, తర్వాత రోగులను స్వస్థపరచడానికి. చదవమ్మా. చనిపోయిన వారిని కూడా లేపాలి, కృష్ణరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఇవన్నీ కూడా ఉచితముగా మీరు చేయాలి. ఎన్ని చేస్తున్నామా మనం? యేసుప్రభు చేశాడు కదా ఇవన్నీ. చేశాడా? చేశాడు. శిష్యులు చేశారా? చేశారు. మరి మనం చేస్తున్నామా? సువార్త ప్రకటన ఒకటే కాదు, సువార్త ప్రకటనతో పాటు ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇవన్నీ చేశాడు కాబట్టి యేసుప్రభు వారు ఆయన అంటున్నాడు, అయ్యా నేను నిన్ను మహింపరిచాను, ఈ భూమి మీద నేను నిన్ను మహింపరిచాను అన్నాడు. సరే, యేసుప్రభు తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి. యేసుప్రభు తన తండ్రి దగ్గర చూసి నేర్చుకున్నాడు. శిష్యులు ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు? యేసుప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా. మరి యేసుప్రభు దగ్గర కాదు. ఇప్పుడు ఆయన ఏమో చెప్పాడు? కుమారులు తండ్రిని చూసే నేర్చుకుంటారు అంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, లోకరీతిగా కూడా చెప్పాడు. తండ్రి ఏం చేస్తే కుమారుడు కూడా అదే చేస్తాడని. అయితే శిష్యులు కూడా నేర్చుకున్నది యేసు ప్రభు దగ్గర కాదు, తండ్రి దగ్గరే. యేసు ప్రభు దగ్గర కాదు, తండ్రి దగ్గరే. ఎందుకనంటే యేసు ప్రభువే తండ్రి. హల్లెలూయా. అవునా కదా? శిష్యులు ఎవరిని చూసి నేర్చుకున్నారు చెప్పండి ఇప్పుడు? తండ్రి అని యేసు ప్రభు నుంచే. హల్లెలూయా. They have seen from the Father who is Jesus Christ and learned, and they also did. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8 నుంచి 14 వరకు. జాన్ గాస్పెల్ 14th chapter from 8th verse. ఇది మనం ఆల్రెడీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఎన్నో సార్లు మీకు చెప్పాను కదా. ఇక్కడ మరి ఫిలిప్కి డౌట్ వచ్చింది, ఆ తండ్రి ఎవరని. తండ్రిని చూపించమన్నాడు. తండ్రిని చూపించమంటే అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఏమని చెప్పండి? యేసుప్రభు ఏమన్నారు? ఫిలిప్, ఇప్పుడు దాకా నువ్వు ఎవరితో ఉన్నావు? ఫిలిప్ said unto him, Lord, show us the Father, and it is sufficient. Jesus said unto him, have I been so long time with you, and yet hast thou not known me, Philip? He that hath seen me hath seen the Father. And how sayest thou, show us the Father? Believest thou not that I am in the Father, and the Father in me? The words that I speak unto you, I speak not of myself, but the Father that dwelleth in me, he doeth the works. Believe me that I am in the Father, and the Father in me, or else believe me for the very work's sake. Sadoma. ఫిలిప్పు, అయ్యా తండ్రిని నేనే. చదవండి అమ్మా. నేనే ఆ తండ్రిని, ఇంతకాలం నాతో ఉండి నన్ను చూస్తాను, నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? ఈ రోజున మనం కూడా తెలుసుకోవాల్సింది, మన యందు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు, అదేవిధంగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి యందు తండ్రి అయిన దేవుని యందు ఉన్నామని మనం నమ్ముతున్నామా లేదా? నువ్వు నమ్ముతున్నావా నీలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారని? నమ్మితే ఖచ్చితంగా నీలో ఉన్న తండ్రి అయిన దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు త్రియేక దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా కూడా ఇటువంటి కార్యాలన్నీ చేస్తాడు. ఫస్ట్ నువ్వు నమ్మాలి. చదవమ్మా. హల్లెలూయా. చూసారా, క్రియలు ఎంత గొప్పవో చూడండి. నేను చెప్పే మాటలు మీరు నమ్మండి అయ్యా.
ఒకవేళ మీకు నమ్మబుద్ధి కావట్లేదా, కనీసం ఈ క్రియలు చూసైనా. యేసు ప్రభువు వారు తండ్రి కార్యములు, క్రియలు ఏదైతే ఈ లోకంలో చేశారో అవి ఎంత విలువైనవి ఒకసారి ఆలోచించండి. మనము కూడా తండ్రి కార్యములు అనగా ప్రభువు చేసిన కార్యములు మనం ఈ లోకంలో చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. ఎందుకు నమ్మరు? ఖచ్చితంగా నమ్ముతారు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో తండ్రి అయిన దేవుణ్ణి మహింపరిచాడు. ఏ విధంగానంటే తండ్రి చేయమన్న పనులన్నీ చేయుట ద్వారా, ఆఖరికి ఆ శిలువలో మరణము కూడా, క్రూసిఫికేషన్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు ఏమల్లా అక్కడ, అయ్యా ఈ ఒక్క పని నాకు వదిలేసే, ఈ ఒక్క పని ఇంకెవరికైనా చెప్పు, మిగిలిన నేను చేశాను కదా అని అన్నాడు యేసు ప్రభు? అన్నా. ఆయనకిచ్చిన పనులన్నీ కూడా కంప్లీట్ చేశాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుని పని చేయటానికి ఎవరు ముందుకి రావట్లా. విభజించి, ఇదిగో నువ్వు ఇది చేయలే, నువ్వు ఇది చేయి, ఏదో కార్యక్రమం చేసేది ఉంటే అగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని అప్పచెప్తే అది చేయటానికి ఎవరు ఇష్టపడట్లా. అంటే మొత్తం చేయమనకపోయినా కొద్దిగా చేయమన్నా కూడా ఇష్టపడట్లా. అది నీ బాధ్యత అని నువ్వు గ్రహిస్తే, అది దేవుని పని నువ్వు చేయాల్సిందే అని నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు చేస్తావు. అలాంటి చేయని నువ్వు ఎలాగ దేవుని మహింపరుస్తావు ఈ లోకంలో, ఈ భూమి మీద? దేవుని సేవకు సహకరించినటువంటి నువ్వు ఎలాగ దేవుని మహింపరుస్తావు ఈ భూమి మీద? దేవుని పనులు చేయని నువ్వు ఎలాగా దేవుని మహింపరుస్తావు నీ జీవితం ద్వారా? ఖచ్చితంగా ఆ క్రియలు మనము చేయాల్సిందే. సో జీసస్ క్రైస్ట్ సెడ్ సంథింగ్. ఇంతకు ముందు మనం చూసాం యోహాను 14:17-4 చూసాం కదా. ఏమని మళ్ళీ చదవం ఒకసారి. యోహాను 17:4, ఆ తర్వాత యోహాను 19:30 చదువుదాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను, ఆ భూమి మీద నిన్ను. మరి అప్పటికి సిలువ అయ్యిందా? సిలువ జరిగిందా? సిలువ పని అయిందా? అవులా? జాగ్రత్త గమనించండి. ఇక్కడ సిలువ మరణం ఇంకా జరగలా, కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను ఆల్రెడీ చేసేసాను, నిన్ను మహింపరిచాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి యోహాను సువార్త 19:30 మనం చూస్తే, జాన్ గాస్పల్ 19 ముగించింది తర్వాత, కానీ ఆల్రెడీ ముగించానని చెప్తున్నాడు. చిన్న సింపుల్ క్వశ్చన్, ఎందుకు ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? ముందే చేసేసాను ఎలా చెప్పగలిగాడు? ఎక్కడున్నారండి మీరంతా? నాకు అర్థం కావట్లేదు. విశ్వాసం అండి, ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షించున్న వాటి యొక్క నిజ స్వరూపం. అసలు విశ్వాసం అనే దాన్ని మర్చిపోయారండి. మాకు అర్థం కావట్లేదు మీరందరూ. ఫెయిత్ డిక్లేర్స్ ద విక్టరీ ఈవెన్ బిఫోర్ ద బ్యాటిల్ బిగిన్స్. విశ్వాసం అనేది యుద్ధం ఆరంభం కాకమునిపై విజయాన్ని ప్రకటిస్తుంది. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఏమి అడుగుతున్నారు అది పొంది ఉన్నామని నమ్ముడి, అది మరి నిశ్చయముగా మీకు. మనకి చెప్పిన ఆయన చేయడా ఆ పని? మేము ఎందుకని డయానాకి ఎంబీబీఎస్ సీట్ రాకముందే దేవుడు డయానా డాక్టర్ చేసాడని చెప్పాం? విత్ ఫెయిత్, విశ్వాసంతో చెప్పాం. డానీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, కానీ దేవుడు డానీని ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ చేయబోతున్నాడు, చేస్తాడని మేము నమ్ముతున్నాం. దేన్ని బట్టి? దేవుడు రాబోతా ఉన్నాడు, ఆ తర్వాత మమ్మలను తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. లేదంటే నేను మరణించిన తర్వాత ఖచ్చితంగా పరలోక రాజ్యంలోనికి వెళతానని ఎలా చెప్తున్నాను నేను? దేన్ని బట్టి? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. సిలువలో ఆయన ఇదిగో సమాప్తమైన చెప్పి ఆయనకి ఇవ్వబడిన పనులన్నింటినీ కూడా ముగించే విషయాన్ని విశ్వాసంతో ముందుగానే ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ద ఫెయిత్ ఈజ్. దానికి ఏం కావాలి తెలుసా? గట్స్ కావాలి. టు డిక్లేర్ యువర్ ఫెయిత్ యు నీడ్ గట్స్. నీ విశ్వాసాన్ని ప్రకటించడానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. If you have unshakable faith, then only you will declare. స్థిరమైన బలమైన విశ్వాసం ఉంటేనే నువ్వు ముందుగా చెప్తావు. డౌట్ ఉన్నాడు ఎవడు చెప్పలేడు. హల్లెలూయా. చెప్పగలడా డౌట్ ఉన్నాడు? డౌట్ ఉంటే విశ్వాసం ఉంటుందా? విశ్వాసం ఉండదు. ఈ రోజున విషయాన్ని మన వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? విశ్వాసం 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 మాట్లాడుతుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ డిక్లేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం ఉంటుంది. జరిగిన తర్వాత చూద్దాంలే, జరిగిన తర్వాత చెప్దాంలే. విశ్వాసానికి నమ్మకానికి తేడా ఉంది. హల్లెలూయా.
నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. జస్ట్ రీడ్ దట్ వన్ మోర్ టైం. మళ్ళీ ఇంకోసారి చదవండి. 17:4 ఆ తర్వాత 19:30. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎప్పుడైతే మనము కూడా ఈ భూమి మీద చేయటానికి దేవుడు మనకిచ్చిన పనులన్నీ ఎప్పుడైతే చేస్తామో, చేసి ముగిస్తామో, అప్పుడు దేవుడు మన ద్వారా మహింపరచబడతాడు. మరి నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ లోనే లేరు మనోళ్ళు క్రైస్తవులు. దేవుడు ఏం చేయమన్నాడో పనులే తెలియదు మనకి. తెలియాలా, తెలుసుకోవాలా, చెయ్యాలా. నా బోటోడు ఎవడో కొంతమంది చెప్తుంటారు, అయ్యా ఇదయ్యా నువ్వు చేయాల్సింది, అలా కాదయ్యా జీవించాల్సింది, ప్రభు ఈ చేయమన్నాడు ఈ చేయని చెప్తా ఉంటాం. పట్టించుకుంటామా? వీ డోంట్ కేర్. మనం ఈ లోకంలో చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి మనకి. ఆ పనుల్లో బిజీ. అవసరమైతే 2 డ్యూటీలు చేసుకుంటాం. ఒక దగ్గర ఒక జాబ్, ఇంకో దగ్గర ఒక జాబ్. ఎందుకంటే కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు అని. ఏమండి? అవునా కదా? కానీ మనం అందుకోసం కాదు రక్షించబడింది. మనకు అందుకు కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడింది. అందుకు కాదు మనకు వాక్యము బోధించబడతా ఉంది, వాక్యం చెప్తా ఉంది ఆ విధంగా జీవించమని కాదు. మరి ఇటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు. అదే అటువంటి ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకున్నారు. ఎవరంటే ఆయన అపోజిట్ అయిన పౌలు గారు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక. ఈ పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఏమాత్రం సమయము తీసుకోలేదండి. గమనించండి. శిష్యులు కూడా ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు సమస్తం విడిచిపెట్టి వాళ్ళు పాత పనులను వదిలేసి ప్రభు పని చేయటం మొదలు పెట్టారు. మధ్యలో 1-2 సార్లు వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఆయన ప్రభు వాళ్ళని దర్శించి వారికి మరలా వారికి ఇవ్వబడిన పనిని వాళ్ళకి గుర్తు చేశాడు. యేసు ప్రభు చనిపోయాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. తిరిగి లేచి వారికి కనిపించాడు. కనిపించిన తర్వాత కూడా పేతురు అన్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అనగానే మిగిలిన వాళ్ళందరూ కలిసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. వాళ్ళకి ఇవ్వబడిన పని వేరు, వాళ్ళు చేద్దాం అనుకున్న పని పాత పని. అప్పుడు ప్రభు మరలా వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. మరలా ఇంకొక అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో చేశాడు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా వెనుతిరగలేదు. అక్కడి నుంచి ఏం మొదలైనయండి? యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. అపోస్తుల కార్యములు అంటే క్రియలు. అపోస్తుల కార్యములు అంటే ఏంటి? కార్యాలు అంటే ఏంటి? క్రియలు. ఏవి క్రియలు? ప్రభువు వారికి ఇచ్చి చేయమన్న క్రియలు. ఈ రోజున నీకు నాకు కూడా ప్రభువు కొన్ని క్రియలు చేయమని ఇచ్చాడు. వాటి నువ్వు నేను కూడా చేయాలి. పౌలు గారికి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే సంఘములను గైడ్ చేయటం. సంఘం ఎలా ఉండాలి, దేవుడు ఆయనకి ఇచ్చిన పని అది. ఆయనకి సువార్తను ప్రకటించి ఆ వేల ఆత్మల్ని రక్షించమనేటువంటి ఇది ఇవ్వలేదు ఆయన్ని. ఆయనకి ఇచ్చింది ఏంటంటే అపోస్తులుడు, ఎవరికి? అన్యజనులకు అపోస్తులుగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైన బాధ్యత అది. ఆ తర్వాత సంఘములను ఏ విధంగా నడిపించాలో, సంఘము ఏ విధంగా ఉండాలో అందరికీ తెలియజేసేటువంటి బాధ్యతను ఆయనకి దేవుడిచ్చాడు. ఆ పనిని ఆయన చేశాడు. హల్లెలూయా. ఒకసారి చదవండి ఇప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయము, 2 Timothy 4th chapter 6 చదవండి ఒకసారి. 2nd Timothy 4th chapter 6th verse. For I am now ready to be offered, and the time of my departure is at hand. యేసు ప్రభు వారి వలె పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇంకా ఆయన చంపబడబోయే సమయం దగ్గర పడింది, ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం దగ్గర పడింది. చెప్తున్నాడు పౌలుకి తిమోతికి రాస్తున్నాడు పత్రికలో, సమీపమై ఉన్నది, జాగ్రత్తగా 7వ వచనం. ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. మంచి పోరాటము పోరాడితిని. ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్. హల్లెలూయా. సో ఇక్కడ తెలుగులో పరుగు కడముట్టించి తిని అని ఉంది, కానీ
ఇంగ్లీష్లో మనం చూస్తే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. డయానా ఎంబీబీఎస్ కోర్స్ చేస్తుంది. కంప్లీట్ అయిందా? ఫినిష్ అయిందా? అవ్వబోతుంది కదా. ఇంకొకళ్ళు బీటెక్ కోర్స్ చేస్తారు. కోర్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ అంటే దానికి ఒక స్టార్టింగ్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. అంటే నాకు దేవుడు ఏదైతే నన్ను ప్రోగ్రామ్ చేశాడో, దేనికోసమైతే ఏది నాలో మొదలు పెట్టాడో అది నేను ముగించాను అంటున్నాడా? ముగించబోతున్నాను అంటున్నాడా? ముగించాను అంటున్నాడు. ఈయన కూడా ఎలా మాట్లాడుతున్నాడు? విశ్వాసముతోనే. అప్పటికింకా ఆయన మరణించలేదు. మరణించే క్షణం వరకు ఆయన చేసే పనులన్నీ కూడా దేవుని కొరకే కదా. అంటే ఇంకా కొన్ని పనులు పెండింగ్ అప్పటికి ఉండుండొచ్చు. బట్ విత్ ఫెయిత్ యాజ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువు కలిగి ఉన్న విశ్వాసాన్ని తను కూడా కలిగి ఉండి ఏమంటున్నాడు? ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్. నాకు దేవుడిచ్చిన పనిని నేను ముగించేశాను అంటున్నాడు. అంతేకాదు, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. నా యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అండ్ henceforth there is laid up for me a crown of righteousness which the Lord the righteous judge shall give me at that day. ఎంత విశ్వాసమో చూసారా? అంటే ఎవరికైనా చూడండి, ఎగ్జామ్ బాగా రాసినోడు వాడు బయటకు వచ్చి చెప్తాడు 100% డిస్టింక్షన్ అంటాడు కదా. ఎందుకంటే వాడు రాసినాడు తెలుసు కాబట్టి, చదివాడు, కష్టపడ్డాడు, రాశాడు 100%. అలా పౌలు గారికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను నాకు ఇచ్చిన పని నేను ముగించాను, నా కోసం నీతి కిరీటం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఏందండి అసలు వాళ్ళ జీవితం ఏంది, మన జీవితాలు ఏంది? నాకు అర్థమే కావట్లే. ఎక్కడున్నాం మనం వాళ్ళతో పోలిస్తే? మనం మాదిరిగా తీసుకోవాల్సింది వాళ్ళని. దేవుడిని మయపరచడం అంటే దేవుడు నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయటం. ఎంత విశ్వాసమో చూడండి. తను కూడా ప్రభువు వలె నేను ముగించేశాను అంటున్నాడు. నా కోసం నీతి కిరీటము ఉంచబడి, ఇట్ ఈస్ దేర్, వెయిటింగ్. మరి నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు నీతి కిరీటం గురించి? ఎందుకంటే ప్రభు ఆయన అంటున్నాడు నా కోసమే కాదు, అది చూడండి, అండ్ నాట్ ఓన్లీ ఆల్సో దట్ లవ్ హిస్ అపియరింగ్. చదవమ్మా. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతి చేయటం ద్వారానే మన తండ్రి అయిన దేవునికి మహిమ తప్ప ఇక ఏది చేసినా కూడా ఆయనకి మహిమ కలుగదు. ఆయనకి మహిమ కలుగదు. There is only one way to glorify our Lord and the Father God, is to do the works He has asked us to do. వేరే మార్గము లేనిది. ఒకసారి రివల్యూషన్ చూడండి, ప్రకటన గ్రంథము. ఈ వాక్యము జనరల్ గా ఎక్కడ చెప్తారంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ వర్స్ చెప్తుంటారు. చాలా చోట్ల చెప్తారు కానీ ఈ వాక్యం యొక్క అర్థాన్ని సరిగ్గా చెప్పరు. అయ్యేదో లోకరీతి పనులంటుగా చెప్తుంటారు. కాదు, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని ఎవడు పడితే వాడు చచ్చిపోతే చెప్పేసి వాడికి ఆపాదించడానికి వీల్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులందరికీ ఆపాదించేస్తారు దీన్ని. చూడండి, రెవల్యూషన్స్ 14 చాప్టర్, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, 13th verse. And I heard a voice from heaven saying unto me, oh, write, blessed are the dead which die in the Lord from henceforth. Yea, said the Spirit, that they may rest from their labors and their works do follow them. చదవమ్మా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయము. ఇప్పుడు మన క్రైస్తవ సమాధుల్లో ఏ సమాధి మీద చూసినా ఇదే ఉంటది. వాడు తాగుబోతు, తిరిగిపోతు, ఎంత పాపేసి వచ్చినా కానీ ఇదే రాసి ఉంటది. క్రిస్టియన్స్ సిలువ ఒకటి వేసేస్తారు, ప్రభువునందు మృతులు ధన్యులు అంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చదవమ్మా. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, జాగ్రత్త గమనించండి, జాగ్రత్త వినండి, ఇది నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని. దీన్ని ప్రతి జ్ఞాపకార్థ కొడుకులో చెప్పేసి
ఆయన ఈ లోక ప్రయాసంతో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తారు. ఇక్కడ మనం నువ్వు డిగ్రీ సంపాదించుకోవడానికి చేసే ప్రయాస, నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి చేసే ప్రయాస, బిల్డింగులు కొనడానికి చేసే ప్రయాస, ఇవన్నీ కూడా ప్రయాసలు పడుతున్నారు లేదా మన మనిషి? అవన్నీ మనతో వస్తాయా చెప్పండి? అంటే అక్కడ మాట్లాడుతున్న ప్రయాస దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? దేవుడిచ్చిన పనిలో ప్రయాస అది. దేవుడు చేయమని చెప్పిన పనుల్లో ప్రయాస అది. ఆత్మల రక్షణ కొరకు ప్రయాస, రక్షించబడిన వారు క్రీస్తు బోధలో స్థిరముగా ఉండుటకు చేసే ప్రయాస. మామూలు పనులు అయ్యి లోక సంబంధ పనుల. ఈ వాక్యం చదివేస్తారు, మీరు గమనించండి. అక్కడ పడితే అక్కడ జ్ఞాపకార్థ గుడికల్లో చదివేస్తారు. వాళ్ళు ప్రయాసం మారి హాయి చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళ క్రియలు వాళ్ళ అంటూ వాళ్ళునంట. ఏం చేస్తుంటాడు వాడు? ఏం చేస్తుంటాడు? బాగా సంపాదించి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి, ఏమండి, అందరికి ఆస్తులు పంచుతాడు. వాళ్ళందరూ ఏడుతా చెప్తుంటారు, మా నాన్న మాకు అది చేసి, మాకు చదివించాడు, అది చేసి, ఇది చేసి. అవి అనుకుంటారు ప్రయాసపడిన క్రియ. అవి కాదు ఇక్కడ. అవి వస్తాయి మనతో. ఏమొస్తాయి? ఏమొస్తాయి? దేవుని క్రియలు, దేవుడు చేయమన్న క్రియలు ఏతున్నాయో అవే మనతో. వాటి యందు ప్రయాసపడాలి. హల్లెలూయా. సో ఆ పనులు చేస్తూ ప్రయాసపడి ఆ ప్రభువునందు మృతి చెందుతారే వారు ధన్యులు. అంతేగాని ప్రతి ఒక్కరూ కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఇది అండర్లైన్ చేసుకొని దీన్ని బాక్స్ చేసేసి దీన్ని ప్రింట్ చేసి ఇంట్లో పెట్టుకోండి. ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, బాక్స్ చేసుకోండి, ఇంపార్టెంట్ పెట్టండి, స్టార్లు పెట్టండి, ఈ ప్రింట్ చేసి ఇంట్లో పెట్టుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. చదవమ్మా. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నువ్వు నేను నిశ్చయించుకోవాల్సింది ఇది. ఈ రోజున మన కోసం, మన కుటుంబం కోసం, లోక సంబంధమైన వాటి కోసం మనం పనులు చేస్తూ ఉంటే, ప్రయాసపడుతూ ఉంటే, దానివల్ల మన ప్రభువుకి మహిమ కలగదు. జీవించు వారికి మీదట ఎవరి కోసం జీవించాలంట? తమ కోసము తాము కాదు. అంత ఖచ్చితంగా ఉందండి అక్కడ. ఎంతమంది క్రైస్తవులు తమ కోసము కాకుండా ప్రభు కోసమే జీవిస్తున్నారు చెప్పండి? శేష జీవితం ప్రభువుని తెలుసుకున్న తర్వాత వెరీ ఫ్యూ. మనం ఏమేం పనులు చేస్తున్నామో ఈ లోకములో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు మనకిచ్చిన పనులు చేస్తేనే మనం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని మహింపరిచినట్టు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మహింపరచగలం. ఆ పనులే మన వెంట వస్తాయి తప్ప ఈ లోక సంబంధమైన పనులు ఏవి మన వెంట రావు. నువ్వు భూమి అంతా తవ్వి, భూమిలో ఉన్నటువంటి బంగారము, ధనము, వెండి, ఇంధనాలు అన్నీ నువ్వు సంపాదించావు అనుకో, నీ జీవితాంతం కష్టపడి భూమి అంతా తవ్వి రిలయన్స్ వాడు లాగా సంపాదించావు అనుకో, అవి వస్తాయి అనుకుంటున్నావు నీతో? ఒక్కరికి ప్రభుని గురించి చెప్పి వారిని ప్రభువులోకి నడిపించగలిగితే అది నీ వెంట వస్తుంది. హల్లెలూయా. దానికి రివార్డు ఉంది, దానికి బహుమతి ఉంది. నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం అంతా సంపాదించుకున్నా అక్కడ నువ్వు బీదవాడివే. ఒక్క ఆత్మను నువ్వు రక్షించి ప్రభువు చెంతకు తీసుకెళ్ళగలిగితే అక్కడ నువ్వు ధనవంతుడివి. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. రోమన్స్ 14:8 మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఫర్ వెదర్ వి లివ్ unto the Lord, and whether we die unto the Lord. Whether we live therefore or die, we are the Lord's. చదవమ్మా. మనము బ్రతికినను. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు?
పౌలు గారు రాస్తున్నాడు. రోమాలో ఉన్నటువంటి సంఘస్థులకు రాస్తా ఉన్నాడు. వాళ్ళని కూడా ఆయనతో పాటు కలుపుతూ అంటూ ఉన్నాడు. ఏమని? మనము బ్రతికినను ప్రభు కొరకమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను. ఇదండి ఈ స్టాండర్డ్. మనలో ఉన్నామా ఈ స్థితిలో మనం? అసలు ఈ పనే పక్కన పెట్టేసి దేవుడు మనకు అప్పగించిన పనే అసలు తెలియదు మనకి. తెలిసినా నాబోటోళ్ళు చెప్పినా దాన్ని లెక్క చేయం. వాటిని పక్కన పెట్టేసి ఈ లోక సంబంధమైన పనులు చేసుకుంటూ వాటిని చేసుకుంటూ అందులో ఇబ్బందులు పడుతూ, అందులో కష్టాలు పడుతూ, అందులో గొడవలు పడుతూ, అందులో అశాంతి అసమాధానంతో జీవితాన్ని జీవిస్తూ, దేవుడేంటో మరి నా జీవితంలో ఇలా ఇంకా అని మరి దేవుడి మీద వేయటం. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు సమస్తము. Seek ye the first kingdom of God and his righteousness, and everything shall be added unto you. నువ్వు ఆయన పని చేయి, నీ పనులను ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. As God wants his son Jesus to do greater things than him, the same way Jesus wants us to do the greater things than him. ఎలాగైతే యేసు ప్రభు వారు తండ్రి అతన్ని ప్రేమించి గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆయనతో చేయించాడో, అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి? శిలువ త్యాగం కదా, కుమారుడితో చేయించాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా నీ ద్వారా నా ద్వారా అనేక గొప్ప కార్యాలు చేయించాలని ఆశపడతా ఉన్నాడు. ఆఫర్ లెటర్ 2000 years నుంచి ఓపెన్గా ఉంది, ఓపెన్గా పెట్టేశారు. దీంట్లో ఏం రిజర్వేషన్స్ లేవు. ఏమండి? దీనికి ఏం క్వాలిఫికేషన్స్ కూడా అవసరంలా. యువర్ సబ్మిషన్ ఈస్ రిక్వైర్డ్. నీ సమర్పణ కావాలంతే. సత్యము తెలుసుకున్న వాడవై ఉండాలి నువ్వు. సత్యం ఏంటంటే మనం రక్షించబడ్డాం, పరిశుద్ధాత్మను అనుగ్రహించబడ్డాం. ఆ పరిశుద్ధాత్మ రక్షణ అనేది మనము ఆయన పనులు చేయటం కోసం ఇవ్వబడింది. జీవించు వారికి మీదట తమ కోసము కాదు, కానీ తమ కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు కోసమే జీవించమని. మనము జీవించినను ప్రభు కోసమే, బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసం. ఈ నిశ్చయతలోనికి మనం రావాలి. ఇప్పుడు ఒక్కసారి 17:4 చదివితే విల్ క్లోజ్. యేసు ప్రభు వారు అంటున్నాడు, యోహాను సువార్త 17:4, I have glorified thee on the earth. I have finished the work which thou gavest me to do. చదవమా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులను నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సో ఈ వచనాన్ని మనం ఈ రోజున ధ్యానించాం. మనం మన ప్రభువుని మహిమపరచాలంటే ఈ భూమి మీద ఆయన మనకిచ్చిన పనులన్నీ కూడా చేయాలి, ముగించాలి. ఆమేన్. అందరూ లేచి కళ్ళు మూసినట్లయితే మనందరం కూడా మరి ఆయన పనులు తెలుసుకునే కృపనివ్వమని, తెలుసుకొని వాటిని చేయటం కోసమే ప్రయాసపడే జీవితాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తద్వారానే మనం మన ప్రభువుకి మహిమను తీసుకురాగలం. అది కాకుండా ఇంకేమి చేసినా కానీ మన ప్రభువుకి మహిమ కలుగదు. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. యేసయ్యా, నువ్వు ఎలాగైతే ఈ భూమి మీద నీ తండ్రిని మహింపరచావో, మేము కూడా ఈ భూమి మీద నిన్ను మహింపరచాలని ఆశ కలిగి ఉన్నాం. దానికి ఒకటే ఒక మార్గం. నీవెలాగైతే తండ్రి నీకు ఇచ్చినటువంటి పనులన్నిటిని కూడా ముగించావో, మేము కూడా నీవు మాకిచ్చిన పనులన్నిటినీ ముగించాలి. ఆ పనులు తెలుసుకోవటానికి, తెలుసుకున్న ఆ పనులే చేయటానికి, జీవించే వారము మేము ఇక మీదట మా కోసము కాదు, కానీ మా కోసం మరణించి తిరిగి లేచిన యేసయ్య నీ కోసమే జీవించాలి అనే నిశ్చయం, ఆ యొక్క నిర్ణయం తీసుకొని జీవించే కృపను మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us. We are all blessed.